మాపై ఇంటి జయ ఆంటీ వయస్సు 35, తన కూతురు పావని వయస్సు 17. పక్కింటి ఆంటీ వయస్సు 38, తన కూతురు వయస్సు. ఫస్ట్ పావని ని లైన్లో పెట్టి దెంగాను. తరువాత పక్కింటి ఆంటీ కూతుర్ని లైన్లో పెట్టి దెంగాను. నెక్స్ట్ పై ఇంటి జయ ఆంటీని ట్రాప్ చేసి దెంగాను. లాస్ట్లో పక్కింటి ఆంటీని దెంగాను. ఒకరోజు పావనిని దెంగుతుండగా పక్కింటామె కూతురు చూసింది. తరువాత నాకు చెప్పింది, ఏంటి కథ, నువ్వు నన్నే కాకుండా పావనిని కూడా దెంగుతున్నావా అని. నీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాను. అదేం లేదు, నువ్వు మా ఇద్దర్నీ చేస్తున్నట్టు నాకు తెలుసు కాని తనకు తెలీదుగా అంది. నేను నవ్వుకున్నాను. ఒకరోజు పక్కింటి పిల్లని దెంగుతుంటే పై ఇంటి జయ ఆంటీ చూసేసింది. ఏంటిరా నన్ను దెంగుతున్నావ్ చాలదా, ఆ పక్కింటి పిల్లని కూడానా అంది. నీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాను. అదేమీ లేదు కాని ఇంత ఒంపు సొంపులు ఉన్నా నేను ఉండగా సన్నగా ఉంటుంది, ఆ పిల్ల ఎలా నచ్చిందా అని అంది. ఆ అమ్మాయి పోనీటెయిల్, ఆ కసి కళ్ళు, చిన్న సళ్ళు చాలా టెంప్టింగ్గా ఉంటాయి, అందుకే తను నచ్చి దెంగుతున్నా అన్నాను. ఒకరోజు పై ఇంటి జయ ఆంటీని దెంగుతుండగా పక్కింటి ఆంటీ చూసేసింది. ఏంట్రా నువ్వు మీ పై ఇంటి జయని కూడా దెంగుతున్నావా అంది. అవును, నీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాను. అదేం లేదు కానీ దానికి తను అందగత్తెనని గర్వం. వీధిలో కుర్రాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు దాన్ని. అందరితో క్లోజ్గా మాట్లాడుతుంది కానీ ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అలాంటిది నీకు ఎలా పడిందా అని అంది. నేను నవ్వి అది సీక్రెట్లే అన్నాను తనని అల్లుకుంటూ. నువ్వు దొంగవిరా, నన్ను నైస్గా మాటల్లో పెట్టి దెంగావ్, అలాగే దాన్ని కూడా లైన్లో పెట్టుంటావ్ అంది. ఒకరోజు పక్కింటామెని దెంగుతుండగా పావని చూసేసింది. ఒక్కడినే ఉన్నప్పుడు నువ్వు పక్కింటి ఆంటీని చేస్తుండగా నేను చూశాను అంది. నీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాను. అదేం లేదు కానీ పక్కింటి ఆంటీ ఛామన ఛాయలో కొంచెం బొద్దుగా, కొంచెం పొట్టిగా ఉంటుంది కదా, తెల్లగా అందంగా ఉండే నన్ను దెంగుతూ కూడా ఆంటీ నీకు ఎలా నచ్చిందా అని అంది. పక్కింటామె చూపులో కసి ఉంటుంది. మామూలు చీరలు కట్టినా ఆ కట్టడంలో ఏదో సెక్సీనెస్ ఉంటుంది. తన షేపులు బాగుంటాయి అన్నాను. ప్రతివాళ్లు వాళ్ళిద్దరినీ మాత్రమే దెంగుతున్నాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళందరికీ తెలియని విషయమేంటంటే ఒకరికి తెలియకుండా ఇంకొకర్ని దెంగుతున్నాను. ఒకరోజు నేను టీవీ చూస్తున్నాను. పావని నా కాళ్ల మధ్య కూర్చుని నా దాంతో ఐస్క్రీం ట్రై చేస్తోంది. అప్పుడు పక్కింటి ఆంటీ చూసేసింది. నేను పక్కింటి ఆంటీ ఇద్దరం సేదతీరుతున్నప్పుడు నువ్వు నన్ను, జయనే కాకుండా జయ కూతురు పావనిని కూడా దెంగుతున్నావ్ కదా అంది. నేను నీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాను. అదేం లేదు, తల్లీ కూతుళ్లను ఎలా అంది. అసలు తల్లీ కూతుళ్లను కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది అన్నాను. ఆహా, అలాగా, కోరికలు బాగానే ఉన్నాయే అబ్బాయిగారికి అంది నా బుగ్గ గిల్లుతూ. నేను నవ్వుతూ నువ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వొచ్చుగా ఆంటీ అన్నాను. నన్ను ఆల్రెడీ దెంగుతున్నావు కదా అంది పక్కింటి ఆంటీ. అది కాదు ఆంటీ, తల్లి కూతుళ్లతో త్రీసం గురించి అన్నాను. చంపేస్తానురోయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. అది అసలే చిన్నపిల్ల అంది. అదేం చిన్నపిల్ల కాదు, పెళ్ళైతే ఇప్పటికి ఇద్దర్ని కనేది. అయినా నీ కూతురి వయస్సులో నీకు పెళ్ళయింది కదా అన్నాను. అవుననుకో, అయినా అలా చేయకు, అయినా అది ఒప్పుకోవాలిగా అంది. తను ఒప్పుకుంటే నీకు ఓకే నా అన్నాను ఆశగా. ఏంట్రోయ్ నీ వ్యవహారం చూస్తుంటే దాన్ని కూడా లైన్లో పెట్టావా అంది. లేదు, తనే నన్ను లైన్లో పెట్టాలని ట్రై చేస్తోంది అన్నాను. ప్లీజ్ రా, దాన్నేమీ చేయకు, నేను ఉన్నాను కదా నీకు అంది. అబ్బా ఛా, మరి పావనిని చేసినప్పుడు ఏమయ్యాయి ఇవన్నీ అన్నాను. తను మౌనంగా ఉంది. సరే ఆంటీ, నాకుగా నేను ఏమీ చేయను. మీ అమ్మాయి నన్ను బలవంతం చేస్తే నేనేమీ చేయలేను. అసలే మీరంతా అందగత్తెలుగా అన్నాను. నా మాటలకు తను నవ్వుతూ నా కూతురు అలాంటిదేమీ కాదు అంది నవ్వేస్తూ. నేను కూడా నవ్వుతూ అది కూడా చూద్దాం అన్నాను తనతో మరో రౌండ్కి సిద్ధమవుతూ. శ్రీముఖి పాలుకుండల్లో ఉన్న పాలు ఎన్ని తాగినా తరిగేవి కాదు. వాటిని ఎంతో ఇష్టంగా పిసుకుతూ తన ముచ్చికను నోటిలో పెట్టుకుని చీకుతూ శ్రీముఖి ఒడిలో పడుకుని పాలు తాగుతుంటే శ్రీముఖి నా మొడ్డను పిసుకుతూ, పాముతూ, ఆడిస్తూ ఉండేది. అబ్బా, ఆ సుఖాన్ని మాటల్లో వర్ణించలేను. శ్రీముఖి వెచ్చను నోటిలో నా మొడ్డని తలుచుకుంటుంటే శ్రీముఖిని ఎప్పుడెప్పుడు దెంగుడామా అని మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. నిన్న వాట్సప్ గ్రూప్లో నా స్నేహితురాలు ప్రియ కలిసింది. ప్రియని కలిసి చాలా సంవత్సరాలు అయ్యింది. కాలేజ్ అయిపోయిన తరువాత 1 సంవత్సరం కలిసి గ్రూప్స్కి కోచింగ్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడే తను కలవడం. చాలాసేపు చాట్ చేసుకున్నాం. ఎన్నెన్నో మధుర స్మృతులు. ప్రియని మొదటిసారి కాలేజ్లో చూసినప్పుడే నాలో ఏదో అలజడి. మొదటి చూపులోనే తనకి కనెక్ట్ అయిపోయా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.
పెద్ద కళ్ళు, సన్నని నాసిక, చిన్న పెదవులు, తీరైన నడక, నాకు తనో అద్భుతం. హీరోయిన్ అనుష్కని చూస్తే తనలానే ఉండేది. ఎందుకంటే తనతో పరిచయం అయ్యేనాటికి సూపర్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అనుష్కని చూసినప్పుడల్లా నాకు ప్రియానే గుర్తు వచ్చేది. మొదటి ప్రేమ అంత ఈజీగా పోదు. కాదు కాదు, అస్సలు పోదు. తను దగ్గర ఉంటే గాలిలో తన పరిమళం, తన చీర పైట్ సవ్వడికే నా గుండెలో వీణలు మ్రోగేవి. తనకు పెళ్లి అయ్యి ఒక పాప. తను మొదట నన్నే పిలిచింది. తన పెళ్లికి నేనే వెళ్ళలేకపోయా. కాదు, వెళ్ళే ధైర్యం చేయలేకపోయా. తనని ఎప్పుడూ నా భార్యగా నా పక్కనే ఊహించుకునేవాడిని. అలాంటిది తనని ఇంకొకరి పక్కన చూడలేక తన పెళ్లికి వెళ్ళలేfu. ఇదిగో ఇన్నాళ్ల తరువాత మళ్ళీ వాట్సాప్లో కలిశాము. ఫోన్లో చాలా సేపు మాట్లాడుకున్నాం. ఎన్నో ఊసులు. మళ్ళీ నేనుగా మొన్న ప్రియ నన్ను తన ఇంటికి పిలిచింది. ఇల్లు చాలా నీట్గా, అందంగా ఉంచుకుంది తనలాగే. తన పాప భలే ముద్దుగా ఉంది, అచ్చు తన పోలికే. అంశుని నా గుండెలకు హత్తుకుంటే నా పాపనే ముద్దు చేసినట్లు మనస్సు పులకరించి తన మీద అవ్యాజ్యమైన అనురాగం ఏర్పడింది. మీవారు ఎక్కడ ప్రియా? ఇంకా ఆఫీస్ నుండి రాలేదా అన్నాను కాఫీ తాగుతూ. ఆయన క్యాంప్కి వెళ్లారు అంది. తన ముఖంలో నిర్లిప్తత. నా మనస్సు చివుక్కుమంది. ఏమైంది ప్రియా? మీవారు నిన్ను సరిగా చూసుకోవట్లేదా? చూసుకోవడానికి బాగానే చూసుకుంటున్నారు. ఈ ఇంట్లో వస్తువుల్ని కూడా, అలాగే నన్ను. అంతే అంది విరక్తిగా. నాలో అంతులేని బాధ. ప్రియా అంటూ తనని హత్తుకుని ఏడ్చాను. నా చర్యకు ప్రియ హతాశురాలయ్యింది. తనే నన్ను ఓదార్చాల్సొచ్చింది. అలా మా పునఃపరిచయం నాలో ముడుచుకుపోయిన నన్ను చిగురింపచేసింది. తనతో గడిపే ఆ కాసేపు నాకు చాలా విలువైన మధుర క్షణాలు. ఒకరోజు వాళ్ళింటికి వెళ్లేప్పటికీ ప్రియ పాపకి బట్టలు మారుస్తోంది. హాయ్ ప్రియా అన్నాను పాపను ముద్దు చేస్తూ. రా శ్రీనివాస్ కూర్చో అంది నాకు కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళుతూ. ప్రియ ముఖం ఎందుకో ముభావంగా ఉంది. ఏమైంది ప్రియా అన్నాను తన దగ్గరికి వచ్చి. తను నా కళ్లలోకి చూసింది. తన కళ్లలో కన్నీరు చూస్తేనే అర్థమయ్యింది తనెంత బాధపడుతోందో. వాళ్ళాయన మీద చెప్పలేనంత కోపం వచ్చింది. మహారాణిలాగా చూసుకోవాల్సిన నా ప్రియ మీద చెయ్యి చేసుకున్నందుకు. ఇదంతా నాకు మామూలే శ్రీ అంది విరక్తిగా ఒక నవ్వు నవ్వి. గుండెల్ని మెలితిప్పుతున్నట్లు బాధ. ప్రియా అంటూ తనని కౌగిలించుకున్నాను. తను కూడా నన్ను హత్తుకుని ఏడుస్తోంది. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ అన్నాను తనను అలాగే హత్తుకుని. ఐ టూ లవ్ యూ ట్రా శ్రీ. ఇంతకుముందే నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయలేదు? నీ ప్రేమ నాకు కావాలి శ్రీ అంది వలవలా ఏడుస్తూ. నాలో చెప్పలేనంత బాధ, ఆనందం కలిసి ఏదో తెలీని ఆవేశం. తన ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకుని తన కళ్లలోకి చూస్తూ. మా పెదవులు మొదటిసారి కలుసుకున్నాయి. ఇద్దరిలోనూ తెలీని ఆవేశం. పోగొట్టుకున్నదేదో దొరికిన ఆనందం. మా బట్టలు మా నుండి వేరయ్యాయి. ఇద్దరి శరీరాలు ఒక్కటే అన్నంతగా పెనవేసుకుపోయాము. గాలికూడా మా మధ్యకు రాలేక వేడెక్కి దూరంగా పోయింది. ఆ రసరమ్య సృష్టిలో తనలో మొదటిసారి ప్రవేశించిన నేను. ఎన్నో ఏళ్లుగా మనసు పొరల్లో మరుగుపడిపోయిన ఆశలు, కోరికలు తిరిగి ప్రాణం పోసుకుంటూ, తనలో కరిగి నీరైపోతూ. ఇద్దరం మాదైన ఒక అద్భుత లోకంలో ఓలలాడుతూ ఒకరిలో ఒకరం కలిసిపోతూ. అలసి సొలసి విరిసిన తన పువ్వులో నా తుమ్మెద జరి. చెరిగిన బొట్టుతో అలసిన ప్రియ ముఖంలో ఏదో ఆనందం. ప్రియ నన్ను గట్టిగా హత్తుకుని నా గుండెల మీద తల పెట్టుకుని పడుకుని ఉంది. తన ముఖంలో చాలా ప్రశాంతత. ఆనందంతో వెలిగిపోతున్న తన ముఖాన్ని తడుముతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. మళ్ళీ నా ప్రియని నాకు ఇచ్చిన దేవునికి మనసులోనే వేయి నమస్కారాలు చేసుకున్నాను కృతజ్ఞతతో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.